అనకాపల్లి జిల్లా దేవరపల్లిలో ఉపాధి హామీ కూలీలు ఆందోళన చేపట్టారు. బకాయిలు చెల్లించాలని నిరసన తెలిపారు. బకాయిలైనా చెల్లించండి, తిండైనా పెట్టండి అంటూ నినాదాలు చేశారు. గత 5 వారాల నుంచి బిల్లులు చెల్లించకపోవడంతో పస్తులతో ఇబ్బందులు పడుతున్నారని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ కూలీలకు వెంటనే బకాయిలు చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకన్న డిమాండ్ చేశారు. కూలీల సమస్యలు పరిష్కరించాలని అన్నారు. లేదంటే ఈ నెల 12న చలో విజయవాడ కార్యక్రమం చేపడతామన్నారు. నెహ్రూ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వెంకన్న హెచ్చరించారు. హామీ చట్టంలోనే ఈ అనకాపల్లి జిల్లాలోనే దేవరాపల్లి మండలంలోనే ఉపాధి కూలీలకు ఇవ్వాల్సినటువంటి 5 వారాలు బకాయిలు తక్షణమే చెల్లించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఉపాధి కూలీలకి బడ్జెట్లో నిధులు కేటాయించి తక్షణమే బిల్లులు చెల్లించాలి. 5 వారాల నుండి ఈరోజు పనులు డబ్బులు చెల్లించకపోవడం వల్ల కూలీలందరూ కూడా తీవ్రమైనటువంటి పస్తులుండి ఈ ఆకులతో అడుక్కునేటువంటి పరిస్థితి ఈ రోజు కనిపించింది. కాబట్టి ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. కాబట్టి వెంటనే ప్రతి కూలీకి బిల్లులు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది, ప్రతి కుటుంబానికి 200 రోజులు పనులు కల్పించాలి, 600 రూపాయలు కూలి ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దీంతో పాటు గతంలో పేసిప్పులు ఇచ్చేవారు, మంచినీళ్ళకి డబ్బులు ఇచ్చేవారు, తట్టకి గుణపాంకి పారకు డబ్బులు ఇచ్చేవారు, టెంట్లు వేసేవారు. కానీ మండి టెంటలో ఈరోజు ఉపాధి కూలీలు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు కనీస టెంట సౌకర్యం లేదు. కాబట్టి తట్ట గుణపాం పార మంచినీళ్ళకి డబ్బులు ఇవ్వాలి. అదేవిధంగా ఏదైతే ట్రాన్స్పోర్ట్ డబ్బులు తామరబ్బు నుంచి లేదంటే ఇతర దూరాల నుంచి ఎవరైతే కూలీలు దూరం వెళ్ళి పనిచేస్తుంటారో వాళ్ళందరికీ ట్రాన్స్పోర్ట్ డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళందరికీ ట్రాన్స్పోర్ట్ డబ్బులు ఇవ్వాలి. ఆ విధంగా కూలీలు ఆదుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఉపాధి హామీ చట్టానికి ఈరోజు బడ్జెట్లో నిధులటువంటి పూర్తిగా కోత పెట్టారు. ఈ సంవత్సరం 62,000 కోట్లకి దిగిపోయింది. కాబట్టి ఇది సరైనది కాదు. 1,25,000 కోట్ల రూపాయలకి ఈ బడ్జెట్ అనేటువంటిది పెంచాలి. ఆ విధంగా ఉపాధి కూలీలు ఆదుకోవాలి. కూలీలు కేటాయించినటువంటి నిధులన్నీ కూడా ఈరోజు సీసీ రోడ్లకి, అంగన్వాడీ బిల్డింగు, సచివాలయాలకి, రకరకాల పనులకి ఈరోజు ప్రభుత్వం కేటాయిస్తూ ఉంది. దీన్ని మేము తప్పు పట్టట్లేదు. కానీ కూలీలకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు సక్రమంగా ఇవ్వకపోవడం, ఆ విధంగా కూలీలు ఆదుకోకపోవడం అటువంటి దుర్మార్గమైనటువంటి చర్య. కాబట్టి కూలీలకి కేటాయించినటువంటి డబ్బులు కూలీలకు ఇవ్వాలి. మెటీరియల్ కేటాయించినటువంటి దాంట్లో మెటీరియల్ ఛార్జీలు తగ్గించి కూలీలు ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దీని మీద ఈ నెల 12వ తారీఖున విజయవాడ నెహ్రూ చౌక్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన అటువంటిది జరుగుతూ ఉంది. చలో విజయవాడ కార్యక్రమానికి ఉపాధి కూలీలందరూ పెద్ద ఎత్తున అనకాపల్లి జిల్లాని